37వ శ్లోకము. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా. ఈ శ్లోకంలోని మొదటి నామము కులాంగన. ఇది అమ్మవారి 92వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంగనాయై నమః అని చెప్పాలి. కుల అంటే కుల సంబంధమైన, అంగన స్త్రీ. కులాంగన అంటే కులస్త్రీ అని. కులస్త్రీ అంటే కులము, వంశము, శీలము, మానము, మర్యాద, పాతివ్రత్యము మొదలైన వాటి యందు సత్ప్రవర్తన స్వభావాదులు కలిగిన స్త్రీ అని అర్థము. కుండలిని యోగానికి సంబంధించిన కుండలిని శక్తి అనే అమ్మవారు కూడా ఇన్ని ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగినది కాబట్టి కులాంగన అన్నారు. ఈ కుండలిని యోగానికి సంబంధించిన శ్రీ విద్య కూడా గోప్యంగా, శుచిగా, పవిత్రంగా, నియమ నిబంధనలతో అభ్యసింపబడుతుంది. కులార్ణవతంత్రంలో అన్యాస్తు సకల విద్యా ప్రకటా గణికా ఇవ ఇయంతు శాంభవీ విద్య గుప్తా కుల వధూరివ అని చెప్పబడింది. ఇతర విద్యలు వేశ్యల వలె బాహ్య ప్రకటన రీతిలో ఉంటాయి, కానీ శ్రీ విద్య మాత్రము కులాంగన వలె గుప్తంగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. శ్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపిణిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి. కాళికా తంత్రంలో ఈ విద్యాభ్యాసము గురించి చిత్రంగా చెప్పబడుతుంది. ముందు స్వశక్తి యందు, తర్వాత పరశక్తి యందు కూడా అభ్యాసము చేయాలిట. గార్హపత్య ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో స్వశక్తిని అనగా భార్యను, అన్ని సమయాల్లోనూ పరశక్తిని అనగా ఇతరుల భార్యలను తల్లిగా భావించిన వారికే శ్రీ విద్య పవిత్రంగా అందుతుంది అని దీని అర్థము. రామకృష్ణ పరమహంస తన భార్య అయిన శారదాదేవిని ఈ విధంగానే భావించి కాళికాదేవిని ఉపాసించాడు. ఈ కాళికాదేవి బీజాక్షరము క్రీం. కులస్త్రీ వలె గోప్యముగా పవిత్రముగా నుండునది. 2 వివిధ కులములకు జాతులకు చెందిన స్త్రీల యందు ప్రకృతి రూపముగా నున్న పరదేవత. 3వది ప్రతి కులములోనూ కనబడకుండా అంగభూతంగా ఉంటూ కులస్త్రీ వలె అన్ని పనులు నిర్వర్తించేది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని ఇంకొక నామము కులాంతస్థ. ఇది అమ్మవారికి 93వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంతస్థాయై నమః అని చెప్పాలి. కుల ప్లస్ అంతస్థ కులము యొక్క మధ్య మందు ఉన్నది. కుల విద్య లేదా శాస్త్రమందు తెలియబడినది. భవిష్యోత్తర పురాణంలో పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే గృహే గృహే శక్తి పరై గ్రామే గ్రామే వనే వనే అని చెప్పిన దానిని బట్టి ప్రతి గృహమునందు, ప్రతి దేశమునందు, ప్రతి గ్రామమునందు, ప్రతి వనమునందు పూజింపబడినది. కుల అనగా మూలాధార నివాసములో 3.5 చుట్లతో కుండలిని ఆకారముగా నున్నది. కుల అనగా మూలాధార చక్రమునందు అంతస్థములు అయిన అక్షరములచే ధ్యానము చేయబడినది. అనగా అచ్చులలో ఈ, ఊ, రు, లు హల్లులలో వరుసగా వీటికి సంబంధించిన యా, వా, రా, లా అను అక్షరములచే ధ్యానము చేయబడినది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 కుల విద్యయందు తెలియబడినది. 2 సకల ప్రదేశములందు పూజింపబడినది. 3 మూలాధార చక్రమందు అంతస్థములు తెలుపు అక్షరములచే ధ్యానింపబడినది. 4వది కులం అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వేరు వలె అక్షంలాగా ఉండి కులస్థాపనకు దోహదపడినది. ఈ శ్లోకంలోని మరొక నామము కౌలిని. ఇది అమ్మవారి 94వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కౌలిన్యై నమః అని చెప్పాలి. కులముల మధ్య సంబంధము కలిగినది కాబట్టి కౌలిని. కులం అంటే మూలాధారము అని, అకుల అంటే సహస్రారము అని, అలాగే కుల అంటే శక్తి అని, అకుల అంటే శివుడని సంకేతార్థాలు ఉన్నాయి. అమ్మవారి ఉపాసన 4 విధాలుగా చెబుతారు. అవి
ఒకటి సమయాచారము, 2 కౌలాచారము, 3 దక్షిణాచారము, 4 వామాచారమ. సమయాచారము దక్షిణాచారము కొంచెం దగ్గరగా ఉంటాయి. కౌలాచారము వామాచారము ఒక రకంగా ఉంటాయి. కౌలాచారాన్ని అనుసరించే వారిని కౌలులు అంటారు. సమయాచారాన్ని పాటించే వారిని సమయాచారులు అంటారు. కౌలాచారులు మూలాధార శక్తికి ప్రాధాన్యం ఇస్తారు. వామాచారంలో బాహ్య పూజకు ప్రాధాన్యం ఇస్తారు. భౌతికమైన కొంత జుగుప్సాకరమైన పదార్థ వినియోగ నైవేద్యాలతో వీరి పూజ ఉంటుంది. ఈ పూజా విధానము వారి వారి సంస్కారాలను బట్టి ఉంటుంది. ఏమైనప్పటికీ భక్తి శ్రద్ధలతో చేసే పూజలలో ఆరాధ్య దైవము అమ్మవారు ఉంటుంది. కుల సంబంధమైన అనగా కుండలిని యోగ సంబంధమైన పూజకు సంబంధించిన దేవత కాబట్టి అమ్మవారు కౌలిని అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ప్రతివారికి వారి వారి కుల దేవతలు ఉంటారు. ఆ కుల దేవతల రూపంలో ఆరాధింపబడుతుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి, శివశక్తుల సామరస్యాన్ని సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టాత్రి. 2, కౌలాచారులు కొలిచే శక్తి దేవత. 3, కులదేవతల రూపంలో ఆరాధింపబడినది. ఈ శ్లోకంలోని మరొక నామము కులయోగిని. ఇది అమ్మవారి 95వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులయోగిన్యై నమః అని చెప్పాలి. ఇది 5 అక్షరాల నామం. కులయోగిని అంటే కుండలిని యోగదేవతా స్వరూపిణి. శరీరం మొత్తము చేత సాధన చేసేవారు ఉంటారు. వాళ్ళు భౌతికారాధనకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. మూలాధార శక్తికి వీరి పూజలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ మార్గం ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించిన వారు ఉంటారు. వారు ఆరాధించే ఈ కుండలిని యోగదేవతను కులయోగిని అనవచ్చును. కుల శబ్దార్థములన్నిటితో సంబంధం గలది అని అనవచ్చును. జీవులందరూ వేరువేరు కులాలుగా అంటే వర్గాలుగా జాతులుగా వైవిధ్యంతో ఉన్నప్పటికీ అన్నిటినీ ప్రాణసూత్రంతో జీవులుగా యోగించిన దేవతా స్వరూపిణి అనవచ్చును. కులామృతైక రసిక నామం దగ్గర నుండి ఈ కులయోగిని నామం వరకు గల 6 నామాల్లోనూ కౌలాచారులకు ప్రాధాన్యం వహించే బహిర్యాగ పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడ్డాయి. ఇక రాబోయే అకులా నామం నుండి బిసతంతు తనీయసి అనే నామం వరకు గల 14 నామాల్లో సమయాచారులకు ప్రాధాన్యం వహించే అంతర్యాగ పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడతాయి. ముందు 3 నామాల్లో క్లుప్తంగా సమయాచార జ్ఞాన రూపానికి, అటుపైన 11 నామాల్లో కుండలిని విశిష్ట రూపానికి సంబంధించిన విషయాలు చెప్పబడతాయి. ఈ శ్లోకంలోని మరొక నామము అకుల. ఇది అమ్మవారి 96వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు అకులాయై నమః అని చెప్పాలి. అకుల అంటే అకులా స్వరూపురాలు లేదా కులము లేని నది. మూలాధార చక్రం వద్ద అనగా సుషుమ్నా నాడికి దిగువ కొన వద్ద ఉండే శక్తిని కులదేవత అని, సహస్రారం వద్ద అనగా సుషుమ్నా నాడికి ఎగువ కొన వద్ద శివునిలో అంతర్లీనమై ఉండే శక్తిని అకులాదేవత అని అంటారు. కుల శబ్దార్థములేవీ వర్తించని అనగా కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా విశ్లేషణాత్మకంగా ఉండే సృష్టిలో సమిష్టి రూపంగా విశ్వశక్తిగా పనిచేయు ప్రాణదేవత. అన్ని కులములను ఒకే దృష్టితో చూచునది. ఆతో ప్రారంభమగు అక్షరకుల దేవత. అక్షరాణం అకారోస్మి అనుదానిని బట్టి ఆ చేత సంకేతడుగౌ పరమేశ్వరుని కులమునకు చెందినది. ఈ శ్లోకంలోని మరొక నామము సమయాంతస్థ. ఇది అమ్మవారి 97వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాంతస్థాయై నమః అని చెప్పాలి. సమయాంతస్థ సమయాచార అంతర్వర్తిని. కౌలాచారాన్ని పాటించే వాళ్ళలాగానే సమయాచారాన్ని పాటించే వారు ఉంటారు. ఈ సమయాచారులు ఆరాధించే కుండలిని యోగదేవతను సమయ అంటారు. గుండ్రంగా తిరిగే చక్రాన్ని ఇరుసు అక్షంలాగా పంచభూతాత్మకమైన దేహానికి కేంద్రంలాగా వసించే దానిని అంతస్థ అంటారు. ఈ కేంద్రము హృదయ మధ్యంలో ఉండే దహరాకాశంలో ఉంటుందని, శ్రీచక్ర పూజాదులన్నీ ఈ కేంద్ర స్థితి దేవతలకే చెయ్యాలని,
ఆ దేవత వేరే సమయా అని ఈ సమయా దేవతలను ఆరాధించే వాళ్ళనే సమయాచారులని శుక, సనక, సనందన, సనత్ కుమార, వశిష్ఠ తంత్రాలు బోధిస్తాయి. ఈ ఆరాధన అంతర్యాగ పరంగా ఉంటుంది. 1. సమయాచార పద్ధతిలో అంతఃసూత్రంగా ఆరాధింపబడే అమ్మవారు. 2. మనలోనే ఉండి అవసరమైన సమయాల్లో మన చేత కావలసిన పనులు చేయించేది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము సమయాచార తత్పర. ఇది అమ్మవారి 98వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాచార తత్పరాయై నమః అని చెప్పాలి. సమయాచార, సమయ అనే ఆచారమునందు, తత్పర అంటే ఆసక్తి కలది. ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానము, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి. శరీరంలో ఉండే మూలాధారాది షట్చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయము. ఈ పద్ధతి యొక్క ధ్యేయము మంత్రానికి, మంత్రదేవతకు, దేవతకు ఆ దేవతను ఆరాధించే ఉపాసకునికి చక్కని ఏకత్వ భావనా సిద్ధి ఈ అర్చనా విధానంలో లక్ష్యంగా ఉంటుంది. అంతర్ముఖంగా జరిగే ఈ సమయాచారంలో జుగుత్సాకరమైన, హేయమైన సన్నివేశాలు కానీ అంశాలు కానీ ఉండవు. ఉపయోగించే ద్రవ్యాలు కూడా ఉపాసకుణ్ణి సూక్ష్మలోకాల్లో విహరింపచేయడానికి అనుకూలంగా ఉంటాయి తప్పితే మత్తులోనూ, మైకంలోనూ, నిషాలోనూ, ఆవేశంలోనూ ముంచెత్తవు. ఈ కారణం వల్లనే ఈ సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం కూడా ముందు చెప్పబడుతుంది. ఈ సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట చివరకు మనలోని కుండలినీ శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అటుపైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి. అందుకని ఈ పద్ధతిని సమయాచారము అన్నారని కూడా అనుకోవచ్చు. సమయాచారమునందు సమయాచారాన్ని పాటించే వారి యందు ఎక్కువ ఆదరాన్ని చూపించినది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును. 38వ శ్లోకము మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. ఈ శ్లోకంలోని మొదటి నామము మూలాధారైక నిలయ. ఇది అమ్మవారి 99వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలాధారైక నిలయాయై నమః అని చెప్పాలి. మూలాధార అంటే మూలాధార చక్రమే, ఏక అంటే ముఖ్యమైన, నిలయ నివాసముగా గలది. మన శరీరంలో వెన్నెముక క్రింద కొసకు అడుగున ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు. శిరస్సు నుండి పాదాల వరకు 27 నక్షత్రాలను న్యాసం చేస్తే వెన్నెముక క్రింద కొన వద్దకు మూలా నక్షత్రం వస్తుంది. అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రము అన్నారు. మన శరీరంలోని భౌతికపరమైన బలం యావత్తు మనం కూర్చున్నప్పుడు ఈ బిందువు వద్ద ఒత్తిడి కలిగి కేంద్రీకృతమవుతుంది. భౌతికమైన బలానికి ఆధార బిందువు అవటం చేత మూలాధార చక్రము అన్నారు. దీన్ని ఆంగ్లంలో బేస్ సెంటర్ అంటారు. ఇది భౌతికమైనది కాదు, శక్త్యాత్మకమైన చక్రము, వైటల్ సెంటర్. కానీ ఇది మనలోని పృథ్వీతత్వాన్ని, సాలిడ్ మ్యాటర్ నియంత్రణ చేసే స్విచ్ లాంటి చక్రము, స్టీరింగ్ వీల్. దీనికి సంబంధించిన పూర్తి వివరణ కూడా కలదు. అమ్మవారి పుట్టినిల్లు మూలాధారమే. భౌతిక శరీర ధారణకు తల్లి గర్భంలో జీవికి పునాది మూలాధారం వద్దే జరుగుతుంది. ఒక శరీరం కావలసి వచ్చినప్పుడల్లా మూలాధారం కావలసి వస్తుంది. అంటే ఇంటికి పునాది ఎలాగో కుండలిని యోగ సౌధానికి ఈ మూలాధారం అలాంటిదన్నమాట. వెన్నెముక లేని జీవులకు కూడా భావాతీతమైన శక్తి కేంద్రంగా ఈ మూలాధారం ఉంటుంది. ఈ మూలాధారాన్నే కులకుండం అని అంటారు. కుండలిని శక్తి అనే అమ్మవారు ఇక్కడ సాధారణంగా నిద్రిస్తూ ఉంటుంది అని శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో చెప్పారు. సామాన్య మానవుడు దీని సంగతి గురించి స్పందించడు గాని ఉపాసకుడు, యోగ సాధకుడు ఈ శక్తిని జాగృతం చేసి యోగ సిద్ధిని సాధిస్తాడు. యోగ సాధన ఈ చక్రంతోనే ప్రారంభమవుతుంది.
అందుచేత ఈ చక్రం అమ్మవారికి నివాస స్థానంగా ప్రారంభ బిందువుగా సంకేతిస్తారు. ఇది సుషుమ్నా నాడికి ప్రారంభం లేదా మూల బిందువు అవడం వలన కూడా దీన్ని మూలాధారం అన్నారు. రాబోయే చెట్టు యొక్క పూర్తి వృత్తాంతం ఏ విధంగా బీజంలో నిక్షిప్తమై నిద్రాణమై గుప్తంగా ఉంటుందో అలాగే మనకు సంబంధించిన శక్తి సామర్థ్య వికాస లక్షణాలన్నీ ఈ కుండలినీ శక్తిలో నిక్షిప్తమై సుషుప్తిలో డీప్ స్లీప్ స్టేట్లో ఈ మూలాధారం వద్ద ఉంటాయి. కాబట్టి కుండలినీ శక్తికి ఈ మూలాధారము నివాస స్థానము అవుతుంది అని అన్నారు. మూలాధార చక్రమే తన నివాస స్థానంగా గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో రెండవ నామము బ్రహ్మ గ్రంథి విభేదిని. ఇది అమ్మవారి 100వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మ గ్రంథి విభేదిన్యై నమః అని చెప్పాలి. బ్రహ్మ గ్రంథి అంటే బ్రహ్మ గ్రంథిని, విభేదిని విడగొట్టునది. వెన్నెముక వెంబడి ఉండే 6 చక్రాల్లో మొదటిదైన మూలాధారము, రెండవదైన స్వాధిష్టానము చక్రాలకు పైన ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే ముడి అని చెప్పుకోవచ్చు. దీన్ని ఆంగ్లంలో గ్లాండ్ అంటారు. ఈ గ్రంథి ఉండే చోటే ప్రాస్ట్రేట్ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్రంథిని కుండలిని యోగ విద్యలో బ్రహ్మగ్రంథి అంటారు. అంతరిక్షంలో నుండి అణువును రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ, క్రియేటర్ ఆర్ ఎమర్జర్. అంటే భౌతికమైన సృష్టి ఈ బ్రహ్మ ద్వారానే జరుగుతుంది. అందుచేత ఈ బ్రహ్మను సృష్టికారుడు అంటారు. ఈ బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తిని కలిగిన వాడు. ఈ రజోగుణం వల్లనే మనలో కళ్ళకు కనబడే దృశ్యమాన ప్రపంచము దేహేంద్రియాలు మాత్రమే తప్ప ఇతరమేమీ లేదనుకునే ఒక అజ్ఞానానికి సంబంధించిన ముడి ఏర్పడుతుంది. ఈ ముడి యొక్క స్వరూపమే బ్రహ్మగ్రంథి. ఎప్పటికైనా ఇది తెగవలసిన లేదా విడిపోవలసిన ముడే. మానవ సృష్టికి దైవ సృష్టికి చాలా తారతమ్యం ఉంటుంది. మానవుడు దేనిని నిర్మించినా తయారు చేసినా ఆ వస్తువులోకి తాను ప్రవేశించలేడు. ఉదాహరణకి గడియారాన్ని తయారు చేయగలడే గాని ఆ గడియారంలో తాను ప్రవేశించలేడు. అన్ని వస్తువుల విషయంలోనూ అంతే. కానీ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు దేన్నైనా సృష్టిస్తే ఆ సృష్టించిన దాంట్లోకి కూడా అనుప్రవేశం చేయగలదని అనే ఉపనిషద్వాక్యము తెలుపుతుంది. అంటే దైవం చేత సృష్టింపబడే ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఆ దైవం కూడా ప్రవేశిస్తాడు అని దీని అర్థం. ఇలా మనలో ప్రవేశించిన సృష్టి స్వరూపిణి అనుగ్రహం వల్లనే ఎప్పుడో ఒకప్పుడు మనలో అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది. అందువల్ల అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామంతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మగ్రంథి విభేదనం వల్లనే మనలో అజ్ఞాత పాతాల శక్తులు కూడా పనిచేస్తాయి. ఈ అజ్ఞాత శక్తుల్ని ఆంగ్లంలో ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్, రిఫ్లెక్సెస్ అంటారు. వీటిని కుండలిని యోగ విద్యలో భైరవులు అంటారు. ఈ భైరవులకు కాలజ్ఞానం ఉంటుంది కాబట్టి వీళ్ళని కాలభైరవులని కూడా అంటారు. ఒక సన్నివేశం భౌతికంగా జరిగిన తర్వాత కానీ మనకు తెలియదు. కానీ సన్నివేశం జరగటానికి పూర్వము ఈ సన్నివేశం జరగబోతోంది అనే సన్నివేశానికి సంబంధించిన పూర్వజ్ఞానము ఈ భైరవులకు ఉంటుంది. ఎవరైనా మన మీదికి రాయి విసిరినప్పుడు మనం ఆ సంగతి గుర్తించక పూర్వమే ఈ సంఘటన జరగబోతోందని మనలో పనిచేసే భైరవులకు తెలుస్తుంది. అందువల్లనే కళ్ళు మూయడము, తప్పుకోవడము, చెయ్యి అడ్డు పెట్టుకోవడము అప్రయత్నంగా మన చేత చేయబడతాయి. ఇవి రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నమాట. రాత్రిపూట కుక్కలు దీనంగా సాగదీసినట్లు అరుస్తుంటే మన పెద్దవాళ్ళు వెంటనే వాటిని తోలేస్తారు. ఎవరన్నా చనిపోయే ముందు అలా అవి అరుస్తాయి అని వాళ్ళు చెప్తారు. పూర్వ జ్ఞానానికి సంబంధించిన మెదడు మనలో ఈ బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతున్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మగ్రంథిని బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్ అండ్ రిఫ్లెక్సెస్ అని అనవచ్చు. సామాన్యుడిలో అప్పుడప్పుడు మాత్రమే పనిచేసే ఈ శక్తులు సాధకునిలో సాధన వలన ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా మార్పు చెందుతాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి, భౌతికమైన జగత్తే తప్ప
ఇతరమేమీ లేదనే అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి అనే ముడిని ఛేదించున్నది. మనలో అజ్ఞాత పాతాల శక్తులుగా పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపించున్నది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మణిపూరాంతరుదిత. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మణిపూరాంతరుదితాయై నమః అని చెప్పాలి. మణిపూర అంటే మణిపూర చక్రం యొక్క అంతః లోపలి నుండి ఉదిత ఉదయించినది లేదా ప్రకటమగునది. మణిపూర చక్రము వెన్నెముకలోని సుషుమ్నా మార్గం వెంబడి ఉండే షట్చక్రాల వరుసలో మూడోది. ఇది నాభి వద్ద ఉంటుంది. దీన్ని ఆంగ్లంలో సోలార్ ప్లెక్సస్ లేదా నావల్ సెంటర్ అని అంటారు. దీనిని 10 దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు. తల్లిని బిడ్డను కలిపే భౌతిక బంధంగా నాభి ఉంటుంది. కాబట్టి పిండోత్పత్తి అభివృద్ధి ఈ మణిపూర్ణ చక్రం వల్లనే జరుగుతుంది. బ్రహ్మాండ పరిధిలో కూడా విశ్వపురుషుని నాభి నుండి అంతరిక్షం ఉద్భవించినట్లు నాభ్యా ఆసీదంతరిక్షం అని పురుష సూక్తం చెబుతుంది. అందుకని మణిపూరాంతరుదిత అనే నామంతో అమ్మవారు చెప్పబడింది. సమయాచారులు ఈ చక్రస్థానం వద్ద రకరకాల మణులతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ చక్రానికి మణిపూర చక్రమని పేరు వచ్చి ఉండవచ్చు. మణిలాగా ప్రకాశించే గుణము గల సోమ సూర్యాగ్నులకు ఈ చక్రం ఉత్పత్తి స్థానమని అరుణోపనిషత్తు చెబుతుంది. అందుకని ఈ చక్రాన్ని మణిపూరం అని ఉండవచ్చు. మణిపూర చక్రము పంచభూతాల్లో దేనికి సంబంధించినది అన్న విషయంలో 2 రకాల అభిప్రాయాలున్నాయి. ఇది అగ్నితత్వం అని కొందరు, జలతత్వం అని కొందరు అంటుంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కమప మణిపూరే అని 9వ శ్లోకంలో ఈ చక్రాన్ని జలతత్వానికి అన్వయించారు. కాబట్టి ప్రస్తుత వివరణలో కూడా ఆ పద్ధతిని అనుసరించడం జరిగింది. అయితే ఈ చక్రము పంచభూతాల వరసన పెట్టి 2వ చక్రమే అయినా సుషుమ్నా మార్గం వెంబడి ఉండే వరసను బట్టి మాత్రం ఇది 3వది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చాలా మణిపూర చక్రము నుండి ప్రకటమగునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 4వది మరియు చివరి నామము విష్ణు గ్రంథి విభేదిని. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు విష్ణు గ్రంథి విభేదిన్యై నమః అని చెప్పాలి. విష్ణు గ్రంథి అంటే విష్ణు గ్రంథిని, విభేదిని విడగొట్టునది. ఇంతకు పూర్వం చెప్పిన బ్రహ్మగ్రంథి పూర్తిగా భౌతికత్వాన్ని కలిగి ఉండే అన్నమయ కోశము స్థూల శరీరాలకు సంబంధించింది. స్థూలమయ శరీరములోని భౌతికత్వానికి అతీతంగా సూక్ష్మ రూపం ఉంటుంది. ఇది ప్రాణము, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. వీటికి సంబంధించినదే విష్ణు గ్రంథి. దీన్ని ఆంగ్లంలో బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ అఫెక్షన్స్ అని అనవచ్చును. బ్రహ్మగ్రంథి భేదనము కానంత వరకు స్థూల దేహమే, నిజమైన దేహము కనబడే భౌతిక ప్రపంచం అనిపిస్తుంది. ఆ గ్రంథి భేదనం జరిగిన తర్వాత సూక్ష్మ శరీర జ్ఞానము కలుగుతుంది. భౌతికత అంతా మాయ అని అనిపిస్తుంది. అయితే మాయ ఎవరిది, ఎందుకు అనేది తెలియదు. అదే విష్ణు మాయ. కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్లుంటుంది. ఈ స్థితి అర్థమవ్వాలంటే విష్ణు గ్రంథి విభేదనం జరగాలి. విష్ణు గ్రంథి అనాహత చక్ర ప్రాంతంలో కొద్దిగా పైన ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. విష్ణు గ్రంథిని విడగొట్టునది, మాయను పోగొట్టునది, ఉత్సాహ స్థితిలో నుంచునది.